సో ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే బాడీ అవేర్నెస్ ఇన్ హెల్త్. అంటే మన శరీరం గురించి మనం ఒక అవగాహన ఏర్పరచుకోవడం ఇది చాలా చాలా ముఖ్యం. ఎందువల్ల ముఖ్యం అంటే అదే ఇప్పుడు మనం చూడబోతున్నాము. మనం టెస్ట్లు చేస్తాము. ఆ టెస్ట్లు ఎట్లా అంటే మనకి ఏం ప్రాబ్లం ఉంది, మనం టెస్ట్లో మనకి థైరాయిడ్లో ప్రాబ్లం ఉందా, మనం స్కాన్ చూస్తే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటే ప్రాబ్లం తెలుస్తుంది. కానీ అట్లా మన శరీరం గురించి మనం తెలుసుకుంటాం, అది బయట నుంచి తెలుసుకోవడం. ఇంకోటి ఇన్సైడ్ అవుట్, బాడీ నుంచి లోపల నుంచి మన శరీరం గురించి మనకి తెలుసుకోవడం, ఇది చాలా ముఖ్యం. ఇది ఎట్లా ఉంటుంది అనేది మన గురించి మనం తెలుసుకోవాలి. లోపల నుంచి మన శరీరాన్ని మనం అర్థం చేసుకుంటే అదే సొల్యూషన్. మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఆ ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఫలితం రావాలంటే మన శరీరం ఎట్లా పనిచేస్తుంది అనే దానికి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అది తెలుసుకునేటప్పుడు ఇప్పుడు మన ప్రెగ్నెన్సీ కోసం, మన బిడ్డ కోసం కాదు, మన జీవితంలోనే మన ఆరోగ్యాన్ని మనం ఇంకా మెరుగుపరుచుకోగలుగుతాం. దానికోసం మనం ఏం తెలుసుకోవాలంటే మనం వేరే, మన శరీరం వేరే. మన శరీరంలోనే మన ప్రాణం ఉంది. కానీ మన ఆలోచన అంతా ఎట్లా ఉంటుందంటే మన గమనం అంతా బయట ఆలోచనల్లోనే ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి బయట ఆలోచిస్తాం, చూస్తూ ఉంటాం. మన శరీరంలో మనం దృష్టి పెట్టటం లేదు. అందువల్ల ఈ శరీరం గురించి మనకి సరిగ్గా తెలియదు. కానీ ఈ శరీరం ఎటువంటిదంటే అది చాలా మంచి ఒక మెషిన్, చాలా బాగా పనిచేస్తుంది. దాంట్లో ఏంటి కొన్ని నిర్మాణం చాలా బాగుంటుంది, చాలా సిస్టమ్స్ ఉన్నాయి. కొన్ని మనం ఏం పని మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం నిద్రపోయినా ఏం చేసినా అప్రయత్నంగా ఇన్వాలంటరీ పని చేస్తుంది. హార్ట్ కానీ లంగ్స్ కానీ ఒక్క సెకండ్ కూడా ఆగదు. అది ఆలోచిస్తే ఎంత కంట్రోల్ ఎక్కడ ఉంది. అప్పుడప్పుడు ఈ పని చేసే తీరుని గురించి మనం తెలుసుకోవాలి. మన శరీరాన్ని మనం ఒప్పుకోవాలి. మన శరీరాన్ని మనం ఒక ఇల్లు లాగా అనుకొని దాంట్లో కొంచెం పరిచయం పెంచుకోవడం, అప్రిషియేట్ చేసుకోవడం, కృతజ్ఞత భావం చేసుకోవడం. ఇది చేసినప్పుడు ఫస్ట్ మనం సంతోషంగా ఉంటాం. ఖచ్చితంగా నమ్మకంతో, సంతోషంతో తీసుకొని మంచి బిడ్డగా తీసుకుంటాము. ఇటువంటి ఈ ఒక్క అలవాటు మనం ఇంప్రూవ్ చేసేసుకుంటే మనకి తెలిసిన వాళ్ళకి కూడా మనం చేసేసుకున్నాం అనుకో, ఖచ్చితంగా సంతోషంగా మంచి ఆరోగ్యంతో ఉంటాము, మంచి బిడ్డలుగా తీసుకుంటాము.